విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్నటువంటి దుర్గమ్మ ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 23న సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తున్నారు. దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈ నెల 5వ తేదీ నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు పలు ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఈవో రామారావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ నెల 16న దుర్గమ్మను వరలక్ష్మీదేవిగా అమ్మవారిని అలంకరిస్తారన్న విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు. విజయవాడ ఆలయంలో ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యక్ష పరోక్ష ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 17వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఉదక శాంతిని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారని ఈవో రామారావు చెప్పారు. ఈ నెల 18వ తేదీన అంటే ఆదివారం నాడు వేకువజామున 3 గంటలకు సుప్రభాత సేవ, స్నాపనాభిషేకం అనంతరం మూలవిరాట్తో పాటు ఉపాలయాల్లోని విగ్రహాలకు పవిత్ర ధారణ చేస్తారని భక్తులు గమనించాలన్నారు. అదే రోజు ఉదయం 9 గంటలకు క్యూలైన్లో వేచి ఉన్న భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారని తెలిపారు. ఈ నెల 19న మూలతంత్ర హవనాలు, వేద పారాయణ నిర్వహిస్తారన్నారు. అదేవిధంగా ఈ నెల 20వ తేదీన ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మండపారాధన, సర్వ ప్రాయశ్చిత్త శాంతి పౌష్టిక హోమాలను నిర్వహిస్తారని ఈవో అన్నారు. అదే రోజు ఉదయం 10:30 పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొనే భక్తులు దరఖాస్తులు చేసుకోవాలని ఈవో ఆదేశించారు. అదేవిధంగా ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు పూర్తి చేసినటువంటి దరఖాస్తులను ఆలయంలో అందజేయాలని భక్తులకు సూచించారు. ఒకవేళ ఆలయంలో ఆర్జిత వరలక్ష్మి వ్రతం కావాలంటే ఒక్కో టికెట్ 1500 రూపాయలుగా నిర్ణయించినట్లు తెలియజేశారు. ఈ నెల 23న ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఆర్జిత వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తారన్నారు. ఉదయం 10 గంటల నుంచి 11:30 వరకు ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తారని తెలిపారు. దుర్గమ్మ భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఈవో సూచించారు.